ఉన్నదాన్ని లేనట్టుగా లేనిదాన్ని ఉన్నట్టుగా చూపించి మోసం చేయడం ఓ రకమైతే అంతకు మించి స్కెచ్ వేశారు అక్రమార్కులు. వీళ్లకు కొందరు పెద్దలు తోడయ్యారు. వీళ్లు కలిసి చెరువునే పట్టాభూమిగా చెబుతూ తాకట్టు పెట్టి కోట్లు కొట్టేశారు. బ్యాంక్ అధికారులు లోన్ రికవరీకి పోతే అసలు సంగతి బయటపడింది. తాకట్టు పెట్టింది ల్యాండ్ కాదు, చెరువు అని తెలిసి బిత్తరపోయారు బ్యాంక్ ఆఫీసర్లు. ప్రస్తుతం మనం గట్కేసర్ మండలంలోని వెంకటాపురం అనే విలేజ్లో నాడం చెరువు అనే చెరువు దగ్గర ఉన్నాము. దాదాపు ఇది మనం ఏదైతే ఈ చెరువు ఉందో 56 ఎకరాల విస్తీర్ణంలో ఈ చెరువు ఉంటుంది. ఇది ఈ మధ్య కాలంలో నుంచి ఉన్న చెరువు కాదు, చాలా రోజుల నుంచి కూడా ఈ చెరువు ఉన్నది. సో దీని మీద అంటే అసలు విషయం అంతా కూడా ఇక్కడే ఉంది. ఈ చెరువు పేరు మీద వాళ్ళు చెరువు అని చెప్పకుండానే ల్యాండ్ ఉన్నట్లుగా చూయించి దీని మీద ఒక్క బ్యాంకు కాదు, 2 బ్యాంకులు కాదు, ఏకంగా 3 బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నారు. కొన్ని కోట్ల రూపాయలు దీనిపైన తీసుకున్నారు. అంటే వాస్తవానికి మనకు ఒక విషయం ఇక్కడ చెప్పుకోవాలి ఏంటంటే, ఒక బ్యాంకు నుంచి ఏదో మోసం చెప్పి మోసపూరిత మాటలు చెప్పి ఇంకా లేదంటే ఇంకేదో చెప్పి లేదంటే పెద్దవాళ్ళ అండదండలతోని లోన్ తీసుకున్నారు అనుకోవచ్చు. 1 కాదు 2 కాదు, ఏకంగా 3 బ్యాంకులను ఈ చెరువు మీద లోన్లు తీసుకున్నారు. చెరువు భూమి తమదేనని కొందరు పేపర్లు సృష్టించారు. రెవెన్యూ అధికారుల సపోర్ట్తో చెరువు వాళ్ల ఖాతాల్లోకి వెళ్లింది. వీళ్లకు బ్యాంక్ ఆఫీసర్లు తోడయ్యారు. 3 బ్యాంకుల నుంచి దాదాపు 40 కోట్ల మార్టిగేజ్ లోన్ పట్టేశారు. ఈ నీళ్ళు ఉన్నటువంటి చెరువును భూమిగా చూయించి లోన్లు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ లోన్లు మరి బ్యాంక్ అధికారులు కూడా ఎలాంటి ఎంక్వైరీ చేయకుండానే గుడ్డిగా ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి ఎందుకు తీసుకున్నారనేది ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను గట్కేసర్ మండల పరిషత్ అధ్యక్షుడు, నా పేరు ఏనుగు సుదర్శన్ రెడ్డి. దీనిపై చెరువుల పరిరక్షణ కోసం మేమందరం కలిసి పనిచేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఇక్కడ గత 3-4 సంవత్సరాలుగా ఇక్కడ ఇదైతే 814, 815, 816 ఈ 3 సర్వే నెంబర్లు కలిపి 56 ఎకరాల చెరువు ఇది తాతల నాటి నుంచి ఉన్నది. ఆ చెరువులో ఇక్కడ ముదిరాజు కుటుంబము వాళ్ళ బిడ్డలంతా కూడా ఈ చెరువులో చేపలు వేసుకొని వాళ్ళ జీవనోపాధి సాధిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ జిల్లాలో ఇక్కడున్న గట్కేసర్ ప్రాంతంలో భూముల రేట్లు విపరీతంగా పెరిగిపోవడం వలన ప్రభుత్వ స్థలాలు అనుకోండి, ముఖ్యంగా ఈ చెరువు విషయానికి వస్తే దీని వెనకాల పెద్దల హస్తం ఉందనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది. వాళ్ళు ఈ బ్యాంకులో లోన్ తీసుకున్నప్పుడు ఏమి చెప్పి తీసుకున్నారో, బ్యాంక్ అధికారులు ఏం చేశారు, రెవెన్యూ అధికారులు ఏం చేశారు, ఇరిగేషన్ అధికారులు ఏం చేశారో మనకు అర్థం కావటం లేదు. ఇది ఒక విచిత్రమైన సంఘటన. అసలు మామూలు సాధారణమైన వ్యక్తి తన వ్యాపారానికో తన గృహానికో ఒక లోన్ తీసుకోవడానికి వెళ్ళడానికి 1.25 లక్ష కారణాలు చెప్పి వాళ్లకు లోన్ ఇవ్వడం లేదు. అలాంటిది ఈ యొక్క చెరువుకు 3 బ్యాంకులు కలిపి 40 కోట్ల రూపాయలు లోన్ ఇవ్వడం అంటే ఇది మన తెలంగాణ రాష్ట్రంలో మనం ఎక్కడున్నామో అర్థమవుతా ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే 3 సంవత్సరాల క్రితం నుంచి కూడా నేను మండల పరిషత్ అధ్యక్షునిగా ఉన్నా కాబట్టి నేను ఇక్కడ ఈ చెరువులో చేపలు ప్రభుత్వం ఇచ్చే చేప పిల్లల్ని వేయడానికి నేను ఇక్కడికి వస్తూ ఉంటా, చేపలు వేస్తాం. 3 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాం. అక్కడ ముదిరాజులని పట్టకుండా కోర్టు నుంచి ఏదో డిస్టర్బెన్స్ చేసి కొంతమంది అధికారులు క్లియర్గా చెప్తామనేది చాలాసార్లు చెప్పిన అధికారుల సహకారంతోనే ఈ చెరువుని కబ్జాకు గురవుతుందనేది నేను చెప్పడం జరుగుతూ ఉంది. అంటే చెరువులు చేప పిల్లలను పట్టనీయకుండా వాళ్ళని ముదిరాజులను భయపెట్టించి ఒక పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి అంటే మీరు అక్కడ పోతే మేము అరెస్ట్ చేస్తాం, జైలుకు పంపుతామని భయభ్రాంతులు గురి చేయడం వల్ల ఇక్కడ 106 కుటుంబాలు వాళ్ళు చెరువు దగ్గరికి రావాలంటేనే భయం వేస్తూ ఉంది. ఒక ల్యాండ్ మీద లోన్ ఇవ్వాలన్నా ఆ ల్యాండ్ ఎక్కడుంది అనేది చూసి ఎంక్వైరీ చేసి ఇస్తారు కదా, అంత గుడ్డిగా 3 బ్యాంకులు ఎలా ఇచ్చాయనుకుంటున్నారు? వాస్తవానికి ఇది ఒకరి నుంచి కాదు, అందరూ ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు అందరి హస్తం ఉందనేది నేను ముందు నుంచి చెప్తా ఉన్నా, ఈరోజు కూడా చెప్తా ఉన్నా. దీనిపై నిజంగా ఎవరి హస్తం లేకపోతే దీని మీద ఇన్ని రోజులు జరుగుతున్న సంఘటనలు స్పందించి ఎవరు కూడా ఈ చెరువు కాడికి వచ్చి మేము రక్షిస్తాం, మేము ఇది బ్యాంకులో ఇచ్చిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, తీసుకున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని ఏ అధికారి రాకపోవడం నిదర్శనం ఏంటంటే ఈ సంఘటన. చెరువుకు ఆనుకొని ఆ మట్టి మొత్తం మట్టి వేసిర్రు. సో దాని పక్కనే అంటే ఈ చెరువు దాదాపు ఇందాక మనం అనుకున్నట్లే 56 ఎకరాలు ఉంటుంది. సో అదంతా కూడా మట్టి వేశారు. దాని పక్కనే బిల్డింగ్ కూడా కడుతున్నారు. సో అంటే ఇంత రాను దీన్ని విడతల వారీగా మొత్తం ఈ చెరువు లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే చెప్తున్నారు. ఇక మొన్న ఈ మధ్య కాలంలోనే ఇక్కడ ఒక తూము ఉంటుంది. దీని పక్కనే ఒక్కసారి ఇటు మనం చూద్దాము. దీని పక్కనే తూము ఉంటుంది. ఈ తూమును కూడా అంటే
వీళ్ళు అన్అఫీషియల్గానే అది మొత్తం తీసేసి అక్కడ నుంచి నీళ్లు మొత్తం బయటికి పంపించే ప్రయత్నం కూడా చేశారు. కొంతమంది ఈ చెరువులను అయితే కాపాడే దాని మీద పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి అడ్డుకోవడం వల్ల ఇక్కడ ఇది ఆపారు. కబ్జా వ్యవహారాన్ని పెద్దలే ముందుండి నడిపిస్తున్నారని చెరువుల పరిరక్షణ కమిటీ ఆరోపిస్తోంది. మోసం జరిగిందని అటు బ్యాంకు వాళ్లకు ఇటు రెవెన్యూ అధికారులకు చెప్పినా పట్టించుకుంటలేరంటోంది కమిటీ. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐకి కంప్లైంట్ చేసింది పరిరక్షణ కమిటీ. మనతో పాటు ఈ చెరువుల పరిరక్షణ మీద పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా తెలుసుకుందాం. చెప్పండి, అంటే మీరు ఆల్రెడీ ఈ చెరువుల దాని మీద పనిచేస్తూ ఉన్నారు కదా, ఎట్లా తెలుస్తుంది మరి దీని మీద తీసుకున్నారనే విషయం? అంటే నిజానికి ఈ చెరువు విలేజ్ నక్షా ఏర్పడినప్పటి నుంచి నల్ల చెరువు ఉన్నది, అట్లాగే పహనీలో ఉన్నది, రెవెన్యూ రికార్డులో ఉన్నది. ఇటీవల హెచ్ఎండిఏ ఏదైతే చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్ ఫిక్సేషన్ చేసిందో దానికి ఐడి కూడా క్రియేట్ అయింది. ఇన్ని రకాలుగా ఏ రూపాన చూసినా కూడా ఇది చెరువు అనే ఉన్నది. అయినా కూడా వాళ్ళు రెసిడెన్షియల్ ఒక ఓపెన్ స్పేస్ లాగా చూయించుకొని రెసిడెన్షియల్ ప్లాట్గా చేయించి దీన్ని దర్దాపు ఒక్కొక్క బ్యాంకులో ఒక బ్యాంకులో 13 కోట్లు, ఇంకో బ్యాంకులో 40 లక్షలు, ఒక బ్యాంకులో 21 కోట్లున్నర, ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొని వీళ్ళు ఈ చెరువుని లేకుండా చేసారు. ఏ బ్యాంకులో తీసుకున్నారు? మీరు ఆల్రెడీ చూసామన్నారు కదా, ఏ బ్యాంకులో తీసుకున్నారు వీళ్ళు? ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చిక్కడపల్లి బ్రాంచ్లో 13 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కుకట్పల్లి బ్రాంచ్లో 21 కోటిన్నర, మణికొండలోనో ఇంకో బ్యాంకులో 40 లక్షలు తీసుకున్నారు. ఈ 3 బ్యాంకుల్లో కనీసం 3 మామూలుగా ₹1 ఏదైనా లోన్ తీసుకోవాలంటేనే 1.25 లక్ష తతంగాలు ఉంటాయి. కానీ ఇన్ని బ్యాంకులలో ఇన్ని కోట్ల రూపాయలు తీసుకున్నా కూడా ఆ బ్యాంకర్స్ కనీసం ఫీల్డ్ విజిట్ చేసి ఇక్కడ చెరువు ఉందన్న విషయం చూడకపోవడము చాలా విచారకరం. అయినా కూడా లోన్లు తీసుకురు ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఈ తీసుకునేంత ధైర్యం ఉందని నేను అనుకోవట్లేను. 56 ఎకరాలు ఉన్నది అన్నారు కదా, ఇప్పుడు మనకి ఇక్కడ చాలా దగ్గర కనబడుతుంది చెరువు. ఇదంతా కూడా మొత్తం అదంతా కూడా పూర్తి చేసినట్లేనా మట్టేసి? నిజానికి ఎఫ్టీఎల్ 56 ఎకరాలు కాదు, 66 ఎకరాల పైచిలకు ఉన్నది. ఆ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోనే నిర్మాణాలు అయినాయి. ఆ నీళ్ళని ఎక్కడ పోవాలి, ఆ డ్రైనేజ్ ఎక్కడికి పోవాలి? ఇంకా చెప్పాలంటే ఇవాళ కూడా మనకు అక్కడ జేసీబీ వర్క్ నడుస్తుంది, చెరువు పూడ్చే పని ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఏ రాత్రి కూడా ఆగట్లేరు చెరువును పూడ్చడం కోసం. మన కళ్ళ ముంగట్నే జేసీబీ పనులు కూడా జరుగుతున్నాయి. వందలాది పోలీసులను తీసుకొని వచ్చి ఒక ప్రభుత్వము నిర్మాణం చేసిన 100 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసిన తూముని పూర్తిగా ధ్వంసం చేసిండు. ఎట్లా అంటే ఇప్పుడు సర్వే నంబర్ పేరు మీద ఉన్న వాళ్ళే దీని మీద లోన్ తీసుకున్నారు అన్నారు కదా, మీకు ఎట్లా దీన్ని బయటకు తీశారు, లోన్ తీసుకున్నారనే విషయం మీకు ఎట్లా తెలిసింది? మేము 2002 నుంచి ఈ చెరువుని పూడ్చడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. 2002 నుంచి 22 అంటే 20 సంవత్సరాలుగా పూడ్చడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనక ఏమైనా ఉండొచ్చా అని చెప్పి మేము పరిశీలించడంతో ఈ బ్యాంకులలో లోన్ పెట్టుకునే విషయం తెలిసింది. మొదట ఒక బ్యాంకు లోన్ పెట్టిన విషయం మేము బయటికి తీసాము. ఆ తర్వాత తీస్తున్నా కొద్దిగా ఇంకా బ్యాంకులు వెళ్ళినాయి. ఇవాళ తెలిసింది 3 బ్యాంకులే, ఇంకా రేపు ఇంకెన్ని బ్యాంకులు బయటకు వస్తాయో తెలియదు. అయితే దీనిపైన ఇట్లా జరుగుతుందని 3 నెలల క్రితము ఆయా బ్యాంకులకు మేము ఫిర్యాదు చేసాము. తర్వాత సిబిఐకి యాంటీ కరప్షన్ బ్యూరో కూడా మేము ఫిర్యాదు చేసాము. కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ చెరువు ఇప్పటిది కాదు, ఎన్నో ఏళ్ల నుంచి ఉంటోంది. సాగునీటికి, చేపల పెంపకానికి నాడెన్ చెరువే ఈ ఊరోళ్లకు ఆధారం. చెరువును కబ్జా చేసేందుకు తూము ధ్వంసం చేశారు. లిటిగేషన్లతో చేపలు పట్టుకోనివ్వకుండా చేస్తున్నారని, కబ్జాకోర్ల నుంచి నాడెన్ చెరువుని కాపాడాలని కోరుతున్నారు స్థానికులు. ఇది మా తాతలు, మా నాయనలు, ఇప్పుడు మేము దీని నాడెన్ చెరువుని అనుభవిస్తున్నాము. ఆ చేప పిల్లలు పోసుకొని కానీ మేము మా 105 మంది జీవనోపాధి మా వెంకటాపురం గ్రామస్తులు మేమందరం కలిసి ఈరోజు ఇప్పటి వరకు మేము అన్ని చేపలతో ముదిరాజులం అందరం కలిసి మేము జీవనోపాధి చేస్తున్నాము. ఈ మధ్యలో కొంతమంది దళారులు, రియల్ ఎస్టేట్ వాళ్ళు దాని మీద కన్నుపడి అమ్ముదామని కొంచెం ప్రయత్నిస్తున్నారు. దానివల్ల మాకు కొంచెం ఇబ్బంది కలిగించి మా మీద కేసులు పెట్టడం కానీ, పోలీస్ స్టేషన్లు మేము ఈ చేపలు పడుతుంటే కేసు పెట్టడము, తీసుకెళ్ళడము ఇవన్నీ జరుగుతున్నాయి. మాకు ఈ చెరువుని ప్రభుత్వం కంపల్సరీ కాపాడి మా వెంకటాపురం గ్రామస్తులకు ముదిరాజు అందరికీ సాయం చేయగలరని మేము ఇలా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాము. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ లో నాడెన్ చెరువు క్లియర్ గా కనిపిస్తోంది. జియో ట్యాగింగ్ నెంబర్ ఉంది. రెవెన్యూ రికార్డుల్లోనూ చెరువనే ఉంది. అయినా రెవెన్యూ అధికారులు నోరు విప్పడం లేదు. ఇరిగేషన్ అధికారులు మాత్రం ఎలాంటి ఎన్ఓసి ఇవ్వలేదని చెప్తున్నారు. దాని మీద స్టే విధించింది హైకోర్టు, మత్స్యకారులు వెళ్ళొద్దని. దానికి కూడా మేము
ఇది చెరువు ఫైనల్ ఆర్డర్ తర్వాత మనకు చేపలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కబ్జాదారులు అని వాళ్ళు మనం అలుగురిని తూముని డిస్టర్బ్ చేయడం జరిగింది. అలుగురిని తూముని డిస్టర్బ్ చేయడం వల్ల వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. మన అలుగు దగ్గర మనం వాళ్ళు వచ్చి ఇటాచి తోటి వచ్చి డిస్టర్బ్ చేయడం జరిగింది. డిస్టర్బ్ చేసిన మా నెక్స్ట్ డేనే మనం కేసు పెట్టడం జరిగింది. సంబంధించిన ఫోటోలు అవన్నీ మనము పిఎస్లో సబ్మిట్ చేయడం జరిగింది. దాంతో అది కూడా మాకు కౌంటర్ మా జీపీ గారు కౌంటర్లో కూడా మేము దాన్ని సబ్మిట్ చేయడం జరిగింది. చూడాలి మరి ఈ చెరువు సిచ్యువేషన్ ఎట్లా ముందుకెళ్ళిపోతుందో. ఈ చెరువును కాపాడుకుంటామని అయితే చెప్తున్నారు. మరి ముందు ఇంకా ఎట్లా జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఒక విషయం చెప్పుకోవాలి, బ్యాంకుల విషయంలో అయితే అంత గుడ్డిగా నమ్మి ఇవ్వడం అనేది ఎవరు చూసినా ఇది నవ్వుకుంటారు. ఎందుకంటే ఎలాంటి ఎంక్వైరీ చేయకుండానే ల్యాండ్ను చూడకుండానే నీళ్ళ చెరువుల మీద లోన్లు ఇవ్వడం అనేది కొంత ఆశాస్పదంగా అయితే కనబడుతున్నది. ఇది మొత్తానికి ఈ నాడెం చెరువుకు సంబంధించిన సిచ్యువేషన్. కెమెరా పర్సన్ నగేష్తో యాదగిరి, V6 న్యూస్, హైదరాబాద్.